పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. టికెట్స్ రేట్ చూస్తే ₹1000గా ఉన్నాయి. దాని మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు టికెట్ రేటు వాళ్ళ భిన్నాభిప్రాయాలు రావడానికే ఉంది. అన్ని సినిమాలకు పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రభుత్వం కూడా వాళ్ళ చేతిలో ఉంది. ఇక దానికి అబ్జెక్షన్ ఉంటుంది. పెంచడం అనేది సబబా కాదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. అది పెంచడం అనేది బ్లాక్లో టికెట్లు అమ్మండి అని పర్మిషన్ ఇవ్వటం గవర్నమెంట్. అదే మామూలుగా బ్లాక్లో టికెట్ అమ్మితే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు పెడతారు కదా. మరి ఇది బ్లాక్ కాకేంటిది? ₹150 టికెట్ని ₹1000 అమ్ముకోవచ్చు, 5000కి అమ్ముకోవచ్చు అంటే బ్లాక్లో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వటమే కదా ప్రభుత్వం. ఇది కరెక్ట్ విధానం కాదు అదే అందరూ ఖండించారు. ఇది రాజకీయంగా దీన్ని వాళ్ళు వద్దన్నారు కనుక మేము చేస్తాం అన్నట్టు రాజకీయంగా, ఇది రాజకీయం కన్నా కూడా విచక్షణతో ఆలోచించాలి. ఇది ప్రజలను దోచుకుంటాం కదా, ఇది బ్లాక్ మార్కెట్ కదా, బెనిఫిషియల్ ఏంటి, ఈ గొడవ ఏంటి? సినిమా బాగుంటే సినిమా ఆడుద్ది. దానికోసం ఎలా ఉంటుందో సినిమా ఆడుద్దో లేదో మొదటి 5 రోజుల్లోనే ఎంత పిండాలో పిండేసుకుందాం ప్రేక్షకుల నుంచి వాళ్ళని అని ఇది హ్యాబిట్ కరెక్ట్ హ్యాబిట్ కాదని అందరూ జనరల్గా మాట్లాడతారు. సినిమా లవర్స్ అని ఎవరైనా మాట్లాడతారు. కానీ ఈ దరిద్రం కర్మ ఏమైందంటే రాజకీయమైంది. గత ప్రభుత్వం కాదు అందు కనుక మేము అవునన్న గత ప్రభుత్వం అవునన్నది మేము కాదంటాం, వాళ్ళు కాదన్నది మేము అవునన్నానంటాం. రాజకీయాలు మారిపోయాయి. రాజకీయ కోణంలో చూస్తున్నారు. అది రాజకీయ కోణంగా ప్రజల కోణంలో చూడాలి, సమాజ కోణంలో చూడాలి. సమాజ కోణంలో ఇది కరెక్టా కాదా? మనం ఇలాగూ రేట్లు ఎక్కువ నువ్వు ఖర్చు పెట్టావంటే ఎవరి కోసం ఖర్చు పెట్టావు? వ్యాపారం ఉందని ఖర్చు పెట్టావు. గత 10 ఏళ్ల క్రితం ఖర్చు పెట్టలేదే ఎందుకు? గత 10 ఏళ్ల క్రితం మీకు ఆంధ్ర దాటితే వ్యాపారం లేదు కదా. ఇవాళ ఎందుకు ఖర్చు పెడతారు? పాన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ ఉంది కదా. ఇదివరకు తమిళ్లో లేదు మన సినిమా, కర్ణాటకలో లేదు, ఏదో మార్నింగ్ షోలు నూన్ షోలు తప్పితే గుజరాత్లో లేదు, బీహార్లో లేదు, కేరళలో లేదు గతంలో. కనుక మనం ఆ లిమిట్ తయారు. ఇవాళ 5-6 రాష్ట్రాలు, 5-6 ఇంకా 2-3 దేశాలకు కూడా వెళ్తున్నాయి కనుక మన సినిమాలు. మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది, రాబడి పెరిగింది కనుక ఖర్చు పెడుతున్నారు. ఇదేదో ఎవరిని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టినట్టు మేము ఎంత ఖర్చు పెట్టాం మాకు ఎక్కువ అంటే మరి తక్కువ ఖర్చు పెట్టినాడికి కన్సెషన్ ఇస్తారా? తక్కువ ఖర్చు పెట్టి మంచి సినిమా తీసినాడికి ₹150, ₹50కి అమ్ముతారా? కాదు కదా. ఎక్కువ ఖర్చు పెట్టావంటే నీ వ్యాపారం, అది వ్యాపారం కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు. రాబడి వస్తుంది కానీ ఖర్చు పెట్టావు. ప్రజలను ఉద్ధరించడానికి, ప్రేక్షకులు ఉద్ధరించడానికి ఖర్చు పెట్టలేదు కదా. ఈ ఇంగితం లేకుండా, ఈ మినిమం కామన్ సెన్స్ లేకుండా, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకుండా రాజకీయ పాయింట్కి అలాగే పెంచుతారు. ఇక దౌర్భాగ్యం. దాన్ని వాళ్ళని వీళ్ళు అన్ని సినిమాలు అదే ఎంటబడుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇవ్వమంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ రాజకీయం. తెలంగాణలో ఏంటి నో అన్నాడు. జరిగింది ఘోరం జరిగి మీదట లేవు అన్నారు. నెక్స్ట్ సినిమాకే ఇచ్చాడు. నెక్స్ట్ సినిమాకే ప్రభుత్వం ఇచ్చింది. సో ఒక విచక్షణ లేదు, ఒక విజ్ఞత లేదు, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం లేదు, సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం లేదు. రాజకీయంగా ఎవడు మనకు అవసరం, ఇతను వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం ఉంటే వీళ్ళకి ఇచ్చేద్దాం. ఈ డబ్బున్నవాడిపై అస్తవ్యస్తమైన విధానం ఇది. దాన్ని అంగీకరించి తీసుకుని ఏం చేస్తాం? అందరూ ఒక దారి, ఒలిపిగడ్డ దారి, అందరూ ఒకే ఆ దారిలో నడుస్తున్నాడు. ఆయన సినిమాను ఆ ప్రొడ్యూసర్లు ఆ దారిలో నడిపించుకుంటున్నారు. దాని గురించి మాట్లాడుకునేలాగా కర్మ అనుకోవాలి అంతే. ఈ సమాజం, ఈ రాజకీయాలు దరిద్రం. ఇట్లా సమాజం గురించి, ప్రజల గురించి ఆలోచించని రీతిలో కేవలం రాజకీయం. వాళ్ళు వద్దన్నారు మేము అవునంటాం, వాళ్ళు అవునన్నారు మేము కాదంటాం, ఇట్లా నడుస్తుంది ఈ దరిద్రంలో. ఇది ఒక దరిద్రంలో పెద్ద దరిద్రం అంతే. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ ఇది మా హీరో గారు తప్పు కాదు, ప్రొడ్యూసర్ తప్పు వల్లనే ₹1000 అయినాయి అంటారు. హీరోలు తప్పు ఎవరు పట్టలేరు. ఏ సినిమా కూడా అడిగేవాళ్ళు ప్రొడ్యూసర్లు అడుగుతారు. హీరోలు తప్పు. హీరోలు ఏం చేస్తారు? వాళ్ళు యాక్ట్ చేస్తారు, వాళ్ళు రెమ్యునరేషన్లు తీసుకుంటారు. వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. వాళ్ళ కోసం ఓపెనింగ్స్ వస్తాయి. హీరోల కోసం చిరంజీవి కాడి నుంచి ఎవరైనా సరే, ఏ హీరో అయినా వాళ్ళు చేయగలిగేది వాళ్ళు రేట్లు పెంచమని అడగరు కదా. వాళ్ళకే అవసరం. వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటారు, యాక్ట్ చేస్తారు, పోతారు. ప్రొడ్యూసర్ చేసే పని. ఈ ప్రొడ్యూసర్లు చేసే తప్పుడు ప్రొడ్యూసర్లు మేము ఖర్చు పెట్టాము, మేము ఖర్చు పెట్టాము. ఎవరి కోసం ఖర్చు పెట్టావయ్యా నువ్వు? ప్రజలను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టావా? సమాజాన్ని ఉద్ధరించడానికి? నీ వ్యాపారం కోసం ఖర్చు పెట్టావు. నువ్వు వ్యాపారం ₹10 వస్తుంది కనుక నువ్వు గతంలో ₹5 వచ్చాయి, ₹4 ఖర్చు పెట్టేవాడివి. ఇవాళ ₹9 వస్తుంది, ₹8 ఖర్చు పెడుతున్నావు.
అంతే అంతే నీ వ్యాపారం కోసం ఖర్చు పెడుతున్నాం, వ్యాపారంలో కాంపిటీషన్ ఖర్చు పెడుతున్నాం గొప్పగా చూపించాలని. నేను ఖర్చు పెట్టాను, ఓహో నాకు నేను దోచుకోవాలి, దంచుకోవాలి, మొదటి వారం రోజులు దంచేసుకోవాలి, దోచేసుకోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటా. ఏమి దౌర్భాగ్యం ఇది? అడుక్కుంటాం కన్నా హీనం ఇది. అడుక్కుంటవి ఈ పెద్ద సినిమాలు మేము ఖర్చు పెట్టామని అడిగేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేహి అని చెప్పబట్టుకుని అడుక్కున్న వాళ్ళకన్నా హీనం, అంతకన్నా ఇంకోట్లేదు.